తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే అవసరం లేకుండానే భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. నిత్యం శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులతో తిరుమల కొండ సందడిగా ఉంటుంది. అయితే వినాయక చవితి కావడం, తెలుగు రాష్ట్రాల్లో గత 4-5 రోజులుగా వర్షాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో తక్కువ సమయంలోనే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. ప్రత్యేక ప్రవేశ దివ్య దర్శనానికి గంట నుంచి 2 గంటల సమయం, సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్ కొనసాగుతుంది. దీంతో భక్తులు త్వరితగతిన వెంకన్నను దర్శించుకుంటున్నారు. మరోవైపు గదులను కూడా భక్తులు వెంటనే పొందగలుగుతున్నారు. కళ్యాణ కట్టల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కేవలం అరగంటలోనే భక్తులు తలనీలాలను సమర్పించేస్తున్నారు. అటు లడ్డూ కౌంటర్లు, అన్నదాన సముదాయం వద్ద భక్త జనసందడి లేక నిర్మానుషంగా కొండ సందడిగా ఉంటుంది. అయితే వినాయక చవితి కావడం, తెలుగు రాష్ట్రాల్లో గత 4-5 రోజులుగా వర్షాల నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో తక్కువ సమయంలోనే భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. ప్రత్యేక ప్రవేశ దివ్య దర్శనానికి గంట నుంచి 2 గంటల సమయం, సర్వదర్శనానికి డైరెక్ట్ క్యూ లైన్ కొనసాగుతుంది. దీంతో భక్తులు త్వరితగతిన వెంకన్నను దర్శించుకుంటున్నారు. మరోవైపు గదులను కూడా భక్తులు వెంటనే పొందగలుగుతున్నారు. కళ్యాణ కట్టల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కేవలం అరగంటలోనే భక్తులు తలనీలాలను సమర్పించేస్తున్నారు. అటు లడ్డూ కౌంటర్లు, అన్నదాన సముదాయం వద్ద భక్త జనసందడి లేక నిర్మానుషంగా